ఒక్క విషయం చెప్తున్నారా, ఎందుకు కొంతమంది గొప్పలైతారు? ఇది నా క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళ చేతులు రేఖలు మంచిగా ఉంటాయి కాబట్టి కాదా? నొసటి రాతలు బాగుంటాయి కాబట్టి కాదా? వాళ్ళ పుట్టిన టైం ప్రకారం కరెక్ట్ ఉంది కాబట్టి కాదా? లేదంటే వాళ్ళకు స్వామీజీ ఆశీర్వాదం చేస్తారు కాబట్టి. మళ్ళీ ఏంది ఎందుకు కొంతమంది గొప్పోలైతారో నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నానా వినండి. గొప్ప వాళ్ళు ఎవరైతారంటే కథలు చెప్పనోళ్ళు గొప్పోలైతారు, కథలు చెప్పేటోళ్ళు దరిద్రులైతారు. కథలు చెప్పేటోళ్ళకు 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 రెండు చెక్క ముక్కలు మిగులుతాయి. రెండో వర్గము కథలు చెప్పరు, కారణాలు చెప్పరు. మార్నింగ్ 4 గంటలకు లేవమంటే 3:55 నిద్రలేస్తారు. ఇక్కడికి 10 గంటలకు రమ్మంటే 9:55కే వస్తారు. ఒక పూట అన్నం ఉన్నా లేకున్నా మారడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళని కారణాలు చెప్పనోళ్ళు అంటారు. కారణాలు చెప్పేటోళ్ళు, కథలు చెప్పేటోళ్ళు ఎందుకు పనికిరారు? 90% ఉన్నారు అటువంటి వాళ్ళు. కథలు కారణాలు చెప్పనోళ్ళే ప్రపంచం మీద కారణ జన్ములైతారు. డబ్బు ఉంటే కాదు నాన్న, డబ్బును సద్వినియోగం చేయాలి. దాంట్లో గొప్ప వాళ్ళు ఎవరంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళే. ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళకు మరియు దేవిదాస్ గారికి మన యొక్క వారి బృందానికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ నా ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, వింటారా? సార్ సరదాగా నవ్విస్తూ అన్ని మాట్లాడుకుందాం. నో ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నామా. ఒక్క విషయం చెప్పినా, ఎందుకు కొంతమంది గొప్పలు అవుతారు? ఇది నా క్వశ్చన్. ఎందుకు కొంతమంది గొప్పలు అవుతున్నారు? నాకు ఆన్సర్ చెప్పొచ్చు, లేదంటే చెప్పకుండా వచ్చు, ఇష్టం. నేను చెప్తా ఎందుకు కొంతమంది గొప్పలు అవుతారంటే వాళ్ళ ఇల్లు వాస్తు ప్రకారం ఉంటుంది కాబట్టి కాదా? ఓకే, అది కాకుంటే ఇది కరెక్ట్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ చేతులు రేఖలు మంచిగా ఉంటాయి కాబట్టి కాదా? నొసటి రాతలు బాగుంటాయి కాబట్టి కాదా? వాళ్ళ పుట్టిన టైం ప్రకారం కరెక్ట్ ఉంది కాబట్టి కాదా? లేదంటే వాళ్ళకు స్వామీజీ ఆశీర్వాదం చేస్తారు కాబట్టి. మళ్ళీ ఏంది ఎందుకు కొంతమంది గొప్పోలైతారో నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నానా వినండి. కొంతమంది మాత్రమే గొప్పోళ్ళు అవుతూ ఉంటారు నాన్న. ఎందుకు తెలుసా? వాళ్లకు వీళ్ళకున్న డిఫరెన్స్ ఏంటంటే గొప్పవాళ్ళు ఎవరైతారంటే కథలు చెప్పనోళ్ళు గొప్పోళ్ళైతారు, కథలు చెప్పేటోళ్ళు దరిద్రులైతారు. కథలు అంటే ఏంది? కారణాలు అంటే ఏంది? అమ్మా ఎందుకు లేట్ వచ్చినావు అంటే, సార్ మీరు నన్నే అడుగుతుర్రా అంటే, నిన్నే అడుగుతున్నాం సార్, మీకు తెలవదా సార్ అంటారు. ఏం తెలుసు అమ్మా ఎందుకు లేట్ వచ్చినావు అంటే, సార్ మీరు అంతే సార్, మేము కామారెడ్డి వాళ్ళకి ఇట్లా చూస్తారు, మీరు ఇట్లా కాదు సార్. అది ఏమైందమ్మా ఎందుకు లేట్ వచ్చినావు? మీకు తెలియదా సార్? తెలియదమ్మా చెప్పంటే, సార్ మీకు తెలుసు కదా సార్, మొన్న తెలంగాణ గడబడి ఉంది కదా సార్, ఇప్పుడిప్పుడే సెటిల్ అయింది కదా సార్, ఇప్పుడు నేర్చుకుంటాం సార్. దానికి సంబంధమే 2 ఏళ్ళు అయింది, అంత బాగానే ఉంది. తెలంగాణ కదా, బంగారు తెలంగాణ కాబోతుంది, అద్భుతం కాబోతుంది, ఏది ప్రాబ్లం అని సార్ మీరు గిట్లా ఇన్సల్ట్ చేసి మాట్లాడు సార్, మా అమ్మాయిలు అంటే రిజర్వేషన్ సార్, మాకేమి అది కాదమ్మా. నేను అడిగింది ఎందుకు లేట్ వచ్చినావు అంటే, మీరు ఇన్సల్ట్ చేస్తారు సార్. ఫైనల్గా చెప్పి ఎందుకు లేట్ వచ్చారు సార్? బస్సు లేట్ అయింది సార్ అంటది. బస్సు లేట్ అని నిన్న చెప్పిన, ఇవాళ లేట్ ఎందుకు వచ్చినావు సార్? బస్సు లేట్ వస్తుంది కాబట్టి ట్రైన్లో వచ్చింది సార్, ట్రైన్ లేట్ అయింది అంటారు. ట్రైన్ లేట్ ఎందుకైంది? ట్రైన్ లేట్ ఎందుకైందంటే ట్రైన్ టైర్ పంక్చర్ అయింది సార్ అంటారు. ఇవన్నీ ఏమంటారు తెలుసా? నాతో పాటు చెప్పండి. చెప్పండి. లో ఏంటది? కథలు చెప్పేటోళ్లకు 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 2 చెక్క ముక్కలు మిగులుతాయి. 2 చెక్క ముక్కలు మిగులుతాయి. దాన్ని చిరుతలు అంటారు. మీ నాయన అర్థం చెప్తాడు. రెండో వర్గము కథలు చెప్పరు, కారణాలు చెప్పరు. మార్నింగ్ 4 గంటలకు లేవమంటే 3:55కు నిద్రలేస్తారు. ఇక్కడికి 10 గంటలకు రమ్మంటే 9:55కే వస్తారు. అన్నం ఉన్నా లేకున్నా జీవితంలో గొప్పోడికి నలుగురికి అన్నం పెట్టాలి కాబట్టి ఒక పూట అన్నం ఉన్నా లేకున్నా మారడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళనే కారణాలు చెప్పనోళ్ళు అంటారు. కారణాలు చెప్పేటోళ్ళు, కథలు చెప్పేటోళ్ళు ఎందుకు పనికిరారు? 90% ఉన్నారు అటువంటి వాళ్ళు. కథలు కారణాలు చెప్పనోళ్ళే ప్రపంచం మీద కారణ జన్ములైతారు. ఇప్పుడు నాకు చెప్పండి, కథలు చెప్తారా, కారణాలు చెప్తారా? చెప్పరా?
చెప్పారంటే నేను చెప్పినట్టు వినాలి 2 రోజులు వినాలి. ఓకేనా? సార్ ఆకలి అవుతుంది సార్. కూసో కూసో కూసో, అప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. అంతే కదా, అంత మంచి కూడా దీని వాల్యూ తెలియదు మీకు. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను చెప్తున్నాను ఎందుకు కొంతమంది గొప్పలు అవుతారు, కారణాలు చెప్పనోళ్ళు. ఓకేనా? ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ప్లీజ్ స్టాప్ సేయింగ్ రీజన్స్ ఇన్ యువర్ లైఫ్. If you are going on giving reasons, you will become a reasonable person. Come out from reasonability. Unreasonable people are the successful people, not reasonable people. కారణాలు చెప్పనోళ్ళు మాత్రమో కారణ జన్మలు అవుతారు, గొప్పలు అవుతారు. కాబట్టి కారణాలు చెప్పకుండా ముందుకు వెళ్దాం. ఇది ఫస్ట్ కమిట్మెంట్. ఓకేనా? రైట్. రెండోది మాట్లాడుకుందాం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు కదా, నన్ను మాట్లాడదాం, వచ్చి కూర్చోండి, ప్లేస్ ఉంది. నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. మీరు ఒక 2-3 years తర్వాత ఆర్ 4 years తర్వాత ఏమైతారు? ఎవరైనా దమ్మున్నోళ్ళు, ధైర్యం ఉన్నోళ్ళు కేలిబడి చెప్పుర్రి. ఏమైతారు? కామారెడ్డి నిలబడమ్మా. ఐ గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు గర్ల్స్ ఓన్లీ. చెప్తల్లి. IPM, IPS, యూ IPS. ఇన్సల్ట్ చేసిన అమ్మాయిని ఇన్సల్ట్ చేస్తుర్రు అంటే అమ్మాయి చెప్పేది కరెక్ట్ అన్నట్టు. నువ్వు మాట్లాడుతుంది ఒక వాళ్ళు ఎవరన్నా సరే నవ్వుతున్నా, కాళ్ళు గుంజుతున్నా, నిన్ను మాట అన్నా అంటుర్రంటే నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నట్టు. అందరు కూడా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు చేయలేపుర్రి, అందరు చేయలేపుర్రి. ఇట్లా అమ్మాయికి చూపించుర్రి, తదాస్తని చెప్పుర్రి. అయిపోతావు తల్లి, అయిపోతావమ్మా. మళ్ళీ ఇదే ఇంపాక్ట్ 4 ఏళ్ల తర్వాత ఇక్కడ అవుతుంది. పెద్ద హాల్ ఉంటుంది, ఆ హాల్లో కూడా కూర్చుంటారు. అప్పుడు చీఫ్ గెస్ట్ నువ్వే. కుట్రా? గుడ్. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి చెప్తుంటే చాలా మంది కడుపులో మంట పడుతుంది. నేను కూడా చెప్తా అయిపోవు కదరా. ఏది ఉంటుంది, టైప్ కొట్టేది ఉంటుంది. హలో, ఏమైతావు? ఎస్ఐ అనడం జర పెద్దగా అనుకుంటే ఏమవు? గిట్లుంటుందంట. అన్ని గుంజాయిషే. మనం మరి జిందగీలు మొత్తం గుంజాయిషే. అన్ని గింతే పెట్టుకుంటాడు. సరే అనురి, తదాస్త. ఈ అమ్మాయి దగ్గర 300 మంది సేల్ పని చేస్తారు, గన్నులు ఊగొనివి. అమ్మా వాడుకో. హలో, నేను హలో అంటే హాయ్ అనాలి. హలో, హాయ్. అది సీక్వెన్స్ మన మధ్యలో. ఇలా ఉందాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏమన్నాడు? పోలీస్ అన్నాడు. కూర్చోతలి, మళ్ళీ లేచి ఇది. రైట్. ఇంకొకరిని అడుగుతాను, ఎవరన్నా దమ్మున్నోళ్ళు చేయబట్టాలి. రైట్. అక్కడ లాస్ట్ చెక్స్ అబ్బాయి నిలబడ్డాడు చూడు. నాన్న చెప్పు. ఎస్, IAS. షూర్? అద్దంలో మొహం చూసుకున్నా ఎప్పుడన్నా? కామారెడ్డికి ఎలా వేసారు? అయితే నేను అమ్మా నువ్వు కావు, నువ్వు కావు. మ్యాక్సిమం ఏమవుతావు? 2-3 వేల రూపాయలు జాబ్ వస్తుంది. 5,000 చేసుకో అంతే. తప్పదా? ఏం పేరు నీ పేరు? ఏం పేరు? దమ్ముంట ముంగట రా చూద్దాం. రా, అందరం కూడా చెప్పు చూద్దాం. ఇడికి రా, రా ముందుకు రా చూద్దాం. ఇంకా ముంగట రా చూద్దాం. కమాన్, ధైర్యం. ఇట్లా రావాలి, గట్ట రావద్దు, గిట్ల రావాలి. ఏయ్ వేసే వచ్చి అద్దయ్యా ఫోటో తీసుకోరు. ఎందుకంటే ఈయన IAS అయినా నాకు ఛాన్స్ ఇస్తాడు. ఇప్పుడే కలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పెట్టిపోతా. థ్యాంక్ యూ. ఫోటో కోసం పిలిచి అంతే. అబ్బా, తీసుకపోయి ఎవరో గర్ల్ ఫ్రెండ్కి ఇద్దాం అనుకుంటున్నా, నాకు తెలియదు. బాబు టీచింగ్ బాగుందా? ఇలాగే నవ్విస్తూ ఉంటాం. ఏం కావాలనో కూడా అరే నేను చెప్పకుండా అర్థమవుతుందా మీకు? ఓకే, నా ఈ నలుగురు చెప్పారు నాన్న రవి పోతప్పుడు తీసుకుపో. అడిగి పోతే మీ దోస్తులు గుంజుకుంటారని నేను గుంజుకున్నా. ఓకే, ఓయ్ రవి పోతప్పుడు తీసుకుపోయి ఇస్తా. ఓకే, చాలా నొచ్చుకుంది ఆయనకు. ఏం సార్ ఇన్సల్ట్ చేశారు? ఇప్పుడు చెప్పండి అన్న, ప్రతి ఒక్క మనిషికి గోల్ ఉండాలి. ఏముండాలి? గోల్. నీ గోల్ కోసం నువ్వు పని చేస్తే నీ గోల్ చేరుకుంటావు. మళ్ళీ చెప్తున్నా, నీ గోల్ కోసం నువ్వు పని చేస్తే నీ గోల్ చేరుకుంటావు. నీ గోల్ కోసం నువ్వు పని చేయకుంటే గోల్ ఉన్నోనికి పని చేస్తావు. అర్థం కాలే? అర్థమవుతాడు చెప్తా. నీ మైండ్ నువ్వు వాడుకుంటే గొప్ప నువ్వు అవుతావు. నీ మైండ్ నువ్వు వాడుకుంటే మైండ్ వాడుకుని వాడు గొప్పోడు అవుతాడు. అర్థం కాలే? ఇప్పుడు మళ్ళీ చెప్తా, నీ టైం నువ్వు వాడుకుంటే నువ్వు గొప్ప నువ్వు అవుతావు. నీ టైం నువ్వు వాడుకుంటే నీ టైం నువ్వు వాడుకొని
ఇదంతా కాదు బాస్, మన తెలంగాణ యాసలు చెప్తున్నాం. ఓకేనా? ఇప్పుడు చెప్తా చూడ్రి, అర్థమవుతుంది. ఇప్పుడు కరెక్ట్ సపోర్ట్ కొడతారు. ఇప్పుడు ఇంతకుముందు కొట్టలే. నిన్ను నువ్వు వాడుకో, నిన్ను నువ్వు వాడుకో, లేకుంటే నిన్ను ఇంకోటి వాడుకుంటాడు. కరెక్టా కాదా? కరెక్టా కాదా? నిన్ను వాడుకుంటే నిన్ను వాడుకుంటే లీడర్ అవుతావు, నిన్ను నువ్వు వాడుకోకుంటే లేబర్ అవుతావు. చెప్పు, లీడరా లేబరా? లీడర్ కావాలంటే ఈ 2 రోజుల్లో మీ తలరాత మార్చడానికి మన కలెక్టర్ గారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ గారు పెట్టించిన ప్రోగ్రాం పేరే ఇంపాక్ట్ కామారెడ్డి. వి విల్ చేంజ్ యూ. ఇప్పుడు నాకు చెప్పండి, ఎంతమందికి గోల్ ఉంది? చేయలేబట్టరి. అమ్మో, ఎందుకంటే నేను ఇంకోటి వాడుకుంటాడు. ఇప్పుడు నాకేం చేయండి, ఒకటి నాకు గుర్తొచ్చింది. నేను ఏడుంది తెలుసా? ఈ టైంకు నెల్లూరు జిల్లాలో ఉదయగిరి అనే ఊర్లో ఉన్నా. ఆడ ఇంపాక్ట్ ఇవాళ నడుస్తుంది. ఇంకా 3 రోజులు ఇంపాక్ట్. రేపు క్లోజ్, ఇవాళ క్లోజ్. అలా నేను ఊరికి వచ్చి ఇంటికి, మన ఏరియా కాబట్టి. సో అది కూడా మన ఏరియానే. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆడ ఒక ఆయన లేచిండు, ఓ పిల్లగాడు. సార్ నన్ను అడుగురు సార్ అన్న. ఏంది వ్యాసం? నన్ను ఎందుకు అడిగారు సార్? 2 ముగ్గురు అడిగారు. చెప్పు ఏమైతావు అన్నా. సార్ వీళ్ళందరూ అనుకుంది అవుతారో కాదో, నేను మాత్రం అనుకుంది అవుతా అన్నాడు. బా ఏంది బాస్ అనుకుంటే, ఫ్యూచర్లో ఒక తండ్రిని అవుతాను సార్ అన్నాడు. ఏం చెప్పాలి నేను? లక్కీగా ఈ డెవల్ చెప్పలేదు కాబట్టి మీరు చాలా తెలివి కల్లోళ్ళు. ఇట్లాంటి సపోర్ట్ కొడతాను మామూలుగా. బాబో ఇప్పుడు నాకు చెప్పండి, బుక్స్ ఓపెన్ చేయండి. I will make you laugh, I will make you think, I will make you write, I will make you think, and I will make you something different in your life. Open your book. ఇప్పుడు రాయండి. నేను చెప్పినట్టు రాయండి. ఉప్పు వచ్చినా ఓపెన్ రాయండి. నేను చెప్పినట్టు రాయండి. మిగతా వాళ్ళు ఏం చేయండి అన్న, బుక్ లేని వాళ్ళు ఇది పెన్ను, ఇది రాసుకోండి. పెన్ను బుక్ రాసుకోండి. ఫస్ట్ నా నంబర్ రాసుకోండి. 9849 00004 zeros 26. మై నేమ్ ఈస్ గంపా నాగేశ్వర్ రావు. ఈ గంపా గోవర్ధన్కు నాకు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు. మంచోడు, చాలా మంచోడు ఎమ్మెల్యే సాబ్. ఓకేనా? ఓకేనా? ఎందుకు ఈ నంబర్ రాసుకోవాలంటే, ఈ 2 రోజుల్లో ఏమి కష్టం ఉన్నా నాకు ఫోన్ చేయరు అని చెప్పి సార్ 50 రూపాయలు ఇస్తామని అడగుర్రి. ఓకేనా? ఓకేనా? రైట్. ఈ నంబర్ రాసుకోరు కదా, కిందికి రా, గీత కొట్టుర్రి. ఇప్పుడు కింద రాయరు అందరు కూడా. ఐ విల్ బికమ్, నాన్న నేను చెప్పినట్టు రాసుకోండి. ఐ విల్ బికమ్. నౌ రైట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు బికమ్. పోలీస్ అన్నారు, ఐఏఎస్ అన్నారు, ఐపీఎస్ అన్నారు, డాక్టర్ అన్నారు, అడ్వకేట్ అన్నారు, చార్టర్డ్ అకౌంటెంట్ అన్నారు, మీ ఇష్టం. టీచర్ అన్నారు, ప్రొఫెసర్స్ అన్నారు, మీ ఇష్టం. వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్, రైట్ దట్. రాశారా? రాశారా? బిజినెస్ పీపుల్ ఉండొచ్చు. బిజినెస్ పీపుల్ ఏం రాసుకోండి, ఐ విల్ మేక్ ఏ బ్యూటిఫుల్ హోమ్, ఆర్ ఐ విల్ ఎర్న్ 5 crores 2 crores. ఎంప్లాయీస్ అనుకోండి, ప్రమోషన్, మీ ఇష్టం ఏమో రాసుకోండి. ఓకేనా? రాసుకురా. ఇప్పుడు దాని కింద సంతకం పెట్టుర్రి. సంతకం కింద డేట్ అయ్యిర్రి. దీని తర్వాత నేను ఒక్కొక్కరిని పిలుస్తాను. ఇప్పుడు పెద్ద మన తెలంగాణ తోపు సూపర్ హీరోలను పిలుస్తాను అందరినీ. ఒక్కరొక్కరు మాట్లాడుతుంటారు, కిందికి వెళ్ళమంట, మీదికి వెళ్ళమంట. ఓకేనా? రైట్. రాసుకోండి. రాశారా? డేట్ వేసుకురా. ఏం రాసిర్రో నేను చెప్పినట్టు చదువుకోవాలి. చెప్పండి. ఐ విల్ బికమ్. ఏం రాసిర్రు చెప్పుర్రి. ఇది నేను చెప్పినట్టుగా అందరూ అదే స్టైల్లో చెప్పాలి. షెల్ యు ఆల్ స్టార్ట్? కమ్ ఆన్. 1 2 3. ఐ విల్ బికమ్ అన్నాను. డోంట్ సే ఐ వాంట్ టు బికమ్. ఐ వాంట్ టు బికమ్ అంటే మీనింగ్ లేదు. ఐ విల్ బికమ్ అంటే పవర్ఫుల్ ఉంది. ఎప్పుడు చెప్పినా నేను చేస్తానాలే, నేను ట్రై చేస్తానొద్దు. అందరూ ఏమంటారు, నేను ట్రై చేస్తా. పెళ్లి చేసుకోవడం ట్రై చేస్తావా, పెళ్లి చేసుకుంటావా? చెప్పుర్రి. అన్నం తింటందుకు ట్రై చేస్తావా, అన్నం తింటావా? చెప్పండి. మనం చేస్తే అవుతుందా, ప్రయత్నం చేస్తే అవుతుందా? ఇంతవరకు మనము జన్మలుగా తరతరాలుగా ప్రయత్నం చేస్తే ఏం కాదు రా బాబు, పని చేయి. అయితది లేకుండా కాదు, అయితది లేకుండా కాదు, అయితే అవుతుంది, కాకుంటే మళ్ళీ అవుతుంది. కానీ ప్రయత్నం చేస్తే ఆల్రెడీ పోయింది. డోంట్ ట్రై. 3 పదాలు ఉన్నాయి. ఇంపాక్ట్ స్టూడెంట్స్ వాడకూడని పదాలు చెప్తున్నాను. 3 పదాలు నాతో పాటు చెప్పండి. ట్రై, గట్టిగా.
బట్ ఇఫ్, ఈ మూడు దరిద్రాలు, ఈ మూడు పదాలు వాడకండి. డోంట్ యూస్ 3 words. ఈ వర్డ్స్ వాడకుండా మాట్లాడండి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము ముందుకెళ్దాం. ఇది రాసింది నిజం కావాలా కావద్దా? తొందరగా సౌండ్ కావాలనుకున్న వాళ్ళు చేయలేబడ్డురి. ఓకే, ఇది రాసింది ఎవరు చెప్పండి? సౌండ్. రాయడాన్ని నిర్ణయించుకుంది ఎవరు? సౌండ్. చేసేదెవరు? చేయబోయేదెవరు? సాధించేదెవరు? అనుకుందెవరు? చేసేదెవరు? సాధించేదెవరు? ఫలితం పొందేదెవరు? సాధించేదెవరు? చంపేదెవరు? పుట్టించడానికి అధికారం ఉంది కానీ చంపడానికి అధికారం లేదు.